నమస్తే వెల్కమ్ టు 60 నేను దీపిక ఇక డీటెయిల్స్ లోకి వెళితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. సీఎం రేవంత్ షెడ్యూల్ బిజీగా ఉండనున్నారు. ఢిల్లీలో అధికార నివాసాన్ని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఢిల్లీలోని తుగ్లక్ రోడ్ నెంబర్ 23లో ఉన్న అధికారిక నివాసానికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. తొలిసారి అధికారిక నివాసానికి సీఎం రేవంత్ వచ్చారు. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధికారిక నివాసం నుంచి ఖాళీ చేయడంతో సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. కాగా ఏఐసీసీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణ, ఎమ్మెల్సీల ఎంపిక సహా పార్లమెంట్ ఎన్నికల్లో వ్యవహరించాల్సిన అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయాలని విజ్ఞప్తి చేస్తూ పీఏసీ చేసిన తీర్మానాన్ని అధిష్టానానికి అందించనున్నారు. అలాగే కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు తదితర అంశాలపైన కేంద్రంలోని ముఖ్యులను కలిసి వారితో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ కోరినట్లు సమాచారం. ఇక ఢిల్లీ పర్యటన ముగించుకుని గురువారం తిరిగి హైదరాబాద్కు సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరి వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఢిల్లీలో అధికార నివాసాన్ని సీఎం రేవంత్ పరిశీలించారు. ఇక ఢిల్లీలోని తుగ్లక్ రోడ్ నెంబర్ 23లో ఉన్న అధికారిక నివాసానికి సీఎం చేరుకున్నారు. తొలిసారి అధికారిక నివాసానికి సీఎం రేవంత్ వచ్చారు. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధికారిక నివాసం నుంచి ఖాళీ చేయడంతో సీఎం రేవంత్ సందర్శించారు. కాగా ఏఐసీసీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో సీఎం రేవంత్ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణ, ఎమ్మెల్సీల ఎంపిక సహా పార్లమెంట్ ఎన్నికల్లో వ్యవహరించాల్సిన అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయాలని విజ్ఞప్తి చేస్తూ పీఏసీ చేసిన తీర్మానాన్ని అధిష్టానానికి అందించనున్నారు. అలాగే కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు తదితర అంశాలపైన కేంద్రంలోని ముఖ్యులను కలిసి వారితో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ మేరకు సీఎం రేవంత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ కోరినట్లు సమాచారం. ఇక ఢిల్లీ పర్యటన ముగించుకొని ఇవాళ రాత్రి తిరిగి హైదరాబాద్కు సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరి వచ్చే అవకాశం ఉంది.